రాగి కుకీస్ పిల్లలకి ఎంతో హెల్తీ అయిన, టేస్టీ అయిన రాగి కుకీస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఒక బౌల్‌లోకి ఒక స్పూన్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి ప్లేస్‌లో మీరు బటర్ కావాలన్నా తీసుకోవచ్చు. దాంట్లోకి నేను హాఫ్ కప్ బెల్లాన్నయితే యాడ్ చేశాను. దాంట్లో కొన్ని పాలు పోసి బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. సో, దీని బదులు బెల్లం పౌడర్ తీసుకోవడం ఇంకా చాలా బెటర్. సో, అదంతా బాగా మిక్స్ అవ్వట్లేదు కదా! నేనైతే మిక్సీ అయితే పెట్టాను. దాంట్లోకి కొంచెం వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు దాంట్లోకి మనం హాఫ్ కప్ రాగి పిండి, హాఫ్ కప్ గోధుమ పిండితో పాటు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకొని బాగా కలిపి అండ్ దాంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో, చూడ్డానికి అవి చాక్లెట్ కుకీస్ లా కనిపించాలి అని. ఈ మిక్చర్ అనేది మీకు బాగా గట్టిగా వస్తే కొంచెం పాలు పోసి ఇంకొంచెం కలుపుకోండి. లేదు బాగా మెత్తగా వస్తే కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. సో, నాకైతే కరెక్ట్ గా వచ్చింది. నా దగ్గర డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉంటే అవి చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి అయితే మిక్సర్ లో కలిపేసుకున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుని రౌండ్ గా చేసుకుని ఇలా కుకీ షేప్ లో పెట్టుకుని ఒక ట్రే లో అయితే పెట్టుకోండి. షేప్ కోసం ఫోర్క్ తో కానీ టూత్ పిక్ తో కానీ ఇలా చిన్నగా షేప్ పెట్టుకోండి. చూడడానికి బాగా కనిపిస్తుంది. దానిపైన కొంచెం చాక్లెట్ చిన్న చిన్న పీసెస్ అయితే యాడ్ చేశాను. నేను వీటిని ఎయిర్ ఫ్రైయర్ లో బేక్ చేయబోతున్నాను. సో, ఎయిర్ ఫ్రైయర్ లో 160 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ అయితే బేక్ చేశాను. ఈ కుకీస్ మనం పిల్లలకి చేసి పెడితే మనం వాటిని రాగి పిండితో చేసామని కూడా తెలియదు. సో, హ్యాపీగా చాక్లెట్ కుకీస్ అనుకుని అయితే తినేస్తారు. సో,